నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 20వ తేదీ వకుళమాత ఆలయ వార్షికోత్సవం. పేరూరు బండ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. తిరుమలలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ప్రారంభం. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న మండలి. కురుక్షేత్ర టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి కైంకర్యం. టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాల. తిరుపతిలో గవర్నింగ్ బాడీ 155వ సమావేశం. ఎస్వి కళాశాల అభివృద్ధిపై చైర్మన్ బిఆర్ నాయుడు సమీక్ష. సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. జూన్ 18వ తేదీ నుండి 24 వరకు విడతల వారీగా టికెట్లు పొందే అవకాశం. తిరుమల శ్రీవారి మాతృమూర్తిగా తిరుపతి సమీపంలోని పేరూరు బండపై కొలువైన తల్లి శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయంలో జూన్ 20వ తేదీ 3వ వార్షికోత్సవం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం, కిచ్చిడిగడ్డ, పచ్చకర్పూరం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ లేపనంతో అధికారులు, అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం నీటితో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ పాలక మండలి సమావేశంలో ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ బి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మరికొంతమంది సభ్యులు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చిస్తున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పుష్పాభిషేకంలో శ్రీ వెంకటేశ్వరుడి కమనీయ దర్శనం భక్తులను పరవశలను చేసింది. ఉత్తర భారతదేశం హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో కనుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తరించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము.
పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ. పోలింప నీకునది పుష్పయాగము. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ. పోలింప నీకునది పుష్పయాగము. కేలితో నారదొడసగిన పారిజాతము. కేలితో గరుడ వాహన సేవలో అప్పన్న దివ్య దర్శనం భక్తులను తరింపచేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా అప్పన్నకు వెండి గరుడ వాహన సేవ నిర్వహించారు. అప్పన్న ఉత్సవ మూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా ప్రియ భక్తుడైన గరుడాళ్వార్లపై వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, అష్టోత్తర శతనామార్చన, తులసి దళార్చనలను ఆగమోక్తంగా నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. భక్తులు గరుడ వాహనంపై సింహాచలాధీశుడిని దర్శించుకుని పరవశించారు. టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాలను రూపొందించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, గవర్నింగ్ బాడీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎస్వి కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎంపికయ్యారు. గవర్నింగ్ బాడీ చైర్మన్ గా ఎంపికైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును అధికారులు, సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, న్యూఢిల్లీలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వి కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాది వైపున ఉన్న టీటీడీ ఆలయాల్లో ఢిల్లీలోని ఎస్వి కళాశాలలో ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఈఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎస్వి కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని
విద్యార్థులకు ఉపాధికి అవకాశం ఉన్న వృత్తిపరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. కళాశాలల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, ఇంజనీరింగ్ మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాలం చెల్లిన భవనాల స్థానంలో భవనాల పునర్నిర్మాణం, ఆడిటోరియం మరమ్మతులు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో కళాశాల ప్రవేశంలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్పులు చేపట్టాలన్నారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న గవర్నింగ్ బాడీ సమావేశం నాటికి కళాశాల అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. అనంతరం కళాశాలకు సంబంధించిన పలు అంశాలను ప్రిన్సిపల్ డాక్టర్ వజల రవి టీటీడీ చైర్మన్ ఈవోల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ పనబాక లక్ష్మి, ఎస్ నరేష్ కుమార్, ఎండోమెంట్ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, టీటీడీ డీఈఓ వెంకట సునీల్, పలువురు గవర్నింగ్ బాడీ ప్రతినిధులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో ముందుగా యాగ కార్యక్రమాలను, వైదిక పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సకల లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రెండు 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి సెప్టెంబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను జూన్ 18వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ 18వ తేదీ 10 గంటల నుండి జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేశారు. అలాగే జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేశారు. జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు.
అదేవిధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలో గ్రామదేవతగా పూజలందుకుంటున్న శ్రీ మాతమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సామూహికంగా సుమంగళి పూజ జరిగింది. ముందుగా అమ్మవారిని శ్రీ సౌభాగ్య వరధాత్రిగా దివ్య మంగళ అలంకరణలతో వేదికపై కొలువు తీర్చిన అర్చకులు షోడజోపచారాదులతో పూజించారు. ఆపై అమ్మవారికి శాస్త్రోక్తంగా కుంకుమార్చనలను నిర్వహించారు. మహిళలు తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు అమ్మవారి దయతో చల్లగా ఉండాలని వేడుకుంటూ సుమంగళి పూజలలో శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చారిత్రక శివాలయం శ్రీ దుర్గేశ్వర స్వామివారి సన్నిధిలో జ్యేష్ఠమాస కైంకర్యాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కాకతీయులు ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న స్వామివారు శ్రీ దుర్గేశ్వరుడు. ఆ స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి అపమృత్యు భయం ఉండదని ఐతిహ్యం. ఈ సందర్భంగా భక్తులు సంకల్ప పూజలతో స్వామివారిని పంచామృత అభిషేకాలతో సేవించుకుని మహా నివేదనలు, మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామంలో వేంచేసిన పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర స్వామివారి పురాతన ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారికి మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు చేశారు. ఆపై అర్చకులు స్వామివారిని సుబ్రహ్మణ్య అష్టోత్తరాలతో ఆరాధిస్తూ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి విశేష ఆరాధనలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम्
शक्तिधरा शिवशक्तिमया విజయవాడ నగరం సత్యనారాయణపురంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ మాసం మంగళవారం పూజలు భక్తుల సంభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల అరోహర నామస్మరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లో వేంచేసిన గడ్డి అన్నవరం క్షేత్రంలో వార్షికోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అన్నవరం రమా సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత తిరువాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించి తరించారు. సప్త నది సంగమ పుణ్య ప్రదేశంలో కొలువుదీరిన శ్రీ సంగమేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భవనాశిని, భీమ, మలాపహారిణి ఈ సప్త నదుల సంగమ ప్రదేశంలో అనుగ్రహిస్తున్న శ్రీ సంగమేశ్వరుని దర్శనం భక్తులకు ఏడాదిలో 4 నెలలు మాత్రమే. మిగిలిన 8 నెలలు ఆలయం నదీ గర్భంలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణానది జలాలు రావడంతో సంగమేశ్వరునికి పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా సంగమేశ్వరుని వేపదారు లింగానికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి అర్చకులు హారతులు సమర్పించి సంగమేశ్వరునికి వీడ్కోలు పలికారు. మరో 8 నెలల తరువాత భక్తులకు తిరిగి సంగమేశ్వరుని దర్శనం లభిస్తుంది. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయునికి అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రకాశం జిల్లా త్రోవగుంట గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న జ్యేష్ఠ మాసోత్సవాలలో నిర్వహించిన చెన్నకేశవుని కళ్యాణ వీక్షణం భక్తులను ముగ్ధులను చేసింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వశోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశవ స్వామి కళ్యాణం వేడుకగా జరిగింది. ఇడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకొని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పుష్పమాలలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్లకు నివేదన కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి స్నాపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో దివ్యంగా అనుగ్రహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు గంధం, కుంకుమ, తులసి మాలలతో అలంకరణలు చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మార్కండేయునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలతో పరవశులయ్యారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 84,681 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,261 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,43,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.